వీటి గురించి తెలుసుకుంటే ఇంగ్లీష్లో మాట్లాడడం చాలా ఈజీ. అవేంటంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. స్పీకర్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్, అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఫస్ట్ పర్సన్. అండ్ లిసనర్ ఈజ్ ద సెకండ్ పర్సన్, మీరు వింటున్నారు కాబట్టి ఇప్పుడు మీరు సెకండ్ పర్సన్. వాట్ ఆర్ హూమ్ ఈజ్ స్పోకెన్ అబౌట్ ఈజ్ కాల్డ్ థర్డ్ పర్సన్. అంటే స్పీకర్ అండ్ లిసనర్ దేని గురించి అయితే లేదా ఎవరి గురించి అయితే మాట్లాడతారో దానిని లేదా వారిని థర్డ్ పర్సన్ అంటారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్లో మాట్లాడాలంటే. ఎందుకంటే ప్రతిరోజు మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ వీటి ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. చెప్పాం కదా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, నేను ఫస్ట్ పర్సన్, వింటున్నారు కాబట్టి మీరు సెకండ్ పర్సన్. మనము దేని గురించి అయితే లేదా వేటి గురించి అయితే లేదా ఎవరి గురించి అయితే మాట్లాడతామో దాన్ని థర్డ్ పర్సన్ అంటాం. ఇప్పుడు మనము ఇంగ్లీష్ గురించి మాట్లాడుతూ ఉన్నాం, ఇంగ్లీష్ అనేది థర్డ్ పర్సన్ కదా. అంటే ఖచ్చితంగా ఈ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ వీటి ఇన్వాల్వ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. అందుకే వీటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీటి గురించి తెలుసుకుంటే ఇంగ్లీష్లో మాట్లాడడం చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ అవుతుంది ఇది, రైట్. సరే, వీటికి సంబంధించి కొన్ని పర్సనల్ ప్రొనౌన్స్ ఉంటాయి. వీటిని కూడా మనము ఎక్కువగా ప్రతిరోజు ఉపయోగిస్తూనే ఉంటాం, ఖచ్చితంగా ఉపయోగించాల్సిందే. దిస్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఇప్పుడు ఐ అంటే నేను, రైట్, అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ సింగులర్. ఐ అంటే నేను. వి అంటే మనము లేదా మేము, మనము లేదా మేము, అంటే ఇది ఫస్ట్ పర్సన్ ప్లూరల్. తెలుసు కదా, సింగులర్ అంటే ఒకటే లేదా ఒకరే ఉంటే సింగులర్, రైట్. ఒకరికంటే ఎక్కువ ఉంటే అది ప్లూరల్. ఐ నేను, వి మనము లేదా మేము, ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, రైట్. ఇప్పుడు సెకండ్ పర్సన్ యు అంటే సెకండ్ పర్సన్ అనమాట. అంటే యు అంటే ఫస్ట్ సింగులర్ అయినా సరే ప్లూరల్ అయినా సరే యు మాత్రమే ఉపయోగిస్తాం, రెండింటికి, సింగులర్కి ప్లూరల్కి. అంటే నువ్వు లేదా మీరు అని చెప్పాలన్నప్పుడు మనము యు అనే ఉపయోగిస్తాం. ఇప్పుడు థర్డ్ పర్సన్ చూద్దాం. థర్డ్ పర్సన్ సింగులర్ హీ లేదా షీ లేదా ఇట్, అంటే అతను, ఆమె, అది లేదా ఇది. థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ ప్లూరల్ అంటే దే, వారు లేదా అవి. ఇప్పుడు అర్థమైపోయింది కదా. ఐ నేను, వి మనము లేదా మేము, యు నువ్వు లేదా మీరు, హీ షీ ఇట్ అతను, ఆమె, అది లేదా ఇది, దే అంటే వారు లేదా అవి. చాలా సింపుల్ కదా, వెరీ సింపుల్ కదా ఇవి. వీటినే మనం ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఉపయోగించాల్సింది. అందుకే వీటి గురించి తెలుసుకుంటే ఇంగ్లీష్లో మాట్లాడడం చాలా ఈజీ. అందుకే నేను కింద పెట్టాను కదా, సింపుల్ ఇంగ్లీష్ మాట్లాడండి. పెద్ద కష్టమేం కాదు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే. ఐ డ్రింక్ కాఫీ, ఐ డ్రింక్ కాఫీ, నేను కాఫీ తాగుతాను. వి డ్రింక్ కాఫీ, మేము కాఫీ తాగుతాము లేదా మనము కాఫీ తాగుతాము. ఇట్ ఈస్ దాట్ సింపుల్. యూ డ్రింక్ కాఫీ, నువ్వు కాఫీ తాగుతావు లేదా మీరు కాఫీ తాగుతారు, రైట్. హీ డ్రింక్స్ కాఫీ, చూడండి తేడా చూడండి, గమనించాలి. అదే చిన్న చిన్నవి మనము గమనించుకోగలిగితే ఇంగ్లీష్లో మాట్లాడడం చాలా ఈజీ. హీ డ్రింక్స్ కాఫీ, షీ డ్రింక్స్ కాఫీ, రైట్. ఇట్ డ్రింక్స్ కాఫీ, అవునా కదా. అలాగే దే డ్రింక్ కాఫీ, దే డ్రింక్ కాఫీ, చూడండి దే డ్రింక్ కాఫీ. ఇక్కడ మనం ఏం గమనించాం, ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ లేదా ఈఎస్ని యాడ్ చేస్తున్నాం, అంటే డ్రింక్ ఏమవుతుంది, డ్రింక్స్ అవుతుంది అనమాట. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో. ఎక్కువగా మనం సింపుల్ ఇంగ్లీష్లో మాట్లాడాలంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే మనం చెప్పేయచ్చు అంతే కూడా. మీరు కావాలంటే అబ్దుల్ కలాం గారి స్పీచెస్ మీరు వినండి, ఆయన ఎక్కువగా సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉపయోగించే మాట్లాడుతూ ఉంటారు. సింపుల్ ఇంగ్లీష్ మాట్లాడండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉపయోగించి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉపయోగించి సింపుల్ ఇంగ్లీష్ మాట్లాడండి, అంతే, రైట్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ పర్సన్ అంటే స్పీకర్, సెకండ్ పర్సన్ అంటే లిసనర్. ఈ స్పీకర్, లిసనర్ వేటి గురించి లేదా ఎవరి గురించి అయితే మాట్లాడతారు దాన్ని థర్డ్ పర్సన్ అంటారు,
దాన్ని థర్డ్ పర్సన్. ఇప్పుడు మనము ఒక యానిమల్ గురించి మాట్లాడతాం, అది థర్డ్ పర్సన్ అవుతుంది. లేదంటే ఒక డస్టర్ గురించి మాట్లాడతాం, అది థర్డ్ పర్సన్ అవుతుంది. ఒక బస్ గురించి మాట్లాడతాం, అది థర్డ్ పర్సన్ అవుతుంది. అంతే. ఎవరో ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం, అది థర్డ్ పర్సన్. ఇవి తెలుసుకోండి చాలు, చాలా ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు కదా, రైట్? ఇలాగే చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటూ మనం ముందుకెళ్దాం, ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకుందాం. కాదు ఇంగ్లీష్లో మాట్లాడడం స్టార్ట్ చేద్దాం. అది తప్పో ఒప్పో, రైటో రాంగో, కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్, ఖచ్చితంగా ఒక రోజున మనము వెరీ గుడ్ ఇంగ్లీష్ మాట్లాడచ్చు. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.